లాక్డౌన్ టైంలో 16 ఏళ్ల దిగ్విజయ్ సింగ్ యూట్యూబ్లో వీడియోలు చూసి చాక్లెట్ తయారీలో నాలెడ్జ్ పెంచుకొని దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఎవరు ఊహించని స్థాయిలో తన సొంత బ్రాండ్ సారాంను ప్రారంభించి కేవలం 4 ఏళ్లలో 1 crore బిజినెస్ చేశాడు. ఈ జర్నీ ఎలా మొదలైంది, యూట్యూబ్లో వీడియోస్ చూసి దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఎలా దిగ్విజయ్ ని సొంతంగా చాక్లెట్ తయారు చేసే వరకు తీసుకెళ్లి దేశవ్యాప్తంగా కస్టమర్లని అట్రాక్ట్ చేసి తన చాక్లెట్ ని సేల్ చేసి ఇంకా 1 crore బిజినెస్ మార్క్ ని ఎలా అందుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్టోరీ కేవలం చాక్లెట్ తయారీ గురించి మాత్రమే కాదు, ఒక చిన్న థాట్ లేదా ఒక ఐడియాని ఎలా ఒక బిజినెస్ గా తీసుకెళ్లొచ్చో చెప్పే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. లాక్డౌన్ టైంలో ఉదయపూర్ కు చెందిన 16 ఏళ్ల దిగ్విజయ్ సింగ్ యూట్యూబ్ వీడియోల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చూసిన మెయిన్ ఛానల్స్ వచ్చి బ్యారీ క్యాలిబర్ట్, చాక్లెట్ అకాడమీ. ఇవి ప్రొఫెషనల్ చాక్లెట్ తయారీకి సంబంధించిన టెక్నిక్స్ గురించి చెప్పేవి. బిగ్గర్ బోల్డర్ బేకింగ్, ఇది సులభమైన చాక్లెట్ రెసిపీల గురించి చెప్పేది. ఇంకా ఇండియన్ హోమ్ మేడ్ చాక్లెట్, ఇంకా తక్కువ ఖర్చులో చాక్లెట్ తయారీ వీడియోల గురించి అతను యూట్యూబ్ లో సెర్చ్ చేసేవాడు. అలా దిగ్విజయ్ చాక్లెట్ మేకింగ్ మీద చాలా ట్యుటోరియల్స్ చూసి చాక్లెట్ టెంపరింగ్ గురించి, అంటే ఇది చాక్లెట్ ను సరైన టెంపరేచర్ కు కరిగించడం ఇంకా కూల్ చేసే ప్రాసెస్ ని చేస్తుంది. ఇది ఎందుకు అవసరం అంటే చాక్లెట్ కు బెటర్ టెక్స్చర్, ప్రొఫెషనల్ లుక్ ఇంకా మంచి రుచిని ఇస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి డార్క్ చాక్లెట్ 32 to 33 degrees Celsius, మిల్క్ చాక్లెట్ 30 to 31 degrees Celsius, వైట్ చాక్లెట్ 29 to 30 degrees Celsius ఇలా ఉంటాయి. ఇంకా చాక్లెట్ ఫ్లేవరింగ్ అంటే వివిధ రకాల ఫ్లేవర్స్ చాక్లెట్ కి యాడ్ చేసి చాక్లెట్ టేస్ట్ ని ఇంప్రూవ్ చేయడం ఇంకా ఒక యూనిక్ ఫీల్ ని క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ స్వీట్ అండ్ స్పైసీ ఫ్లేవర్స్, ఫ్రూటీ, బెర్రీస్, నట్స్ అండ్ సీడ్స్, మిల్కీ అండ్ క్రీమీ, హెర్బల్ అండ్ ఫ్లోరల్, ఇంకా చాక్లెట్ ప్యాకేజింగ్ వంటి విషయాలపై అవగాహన పొందాడు. అలా చాక్లెట్ తయారీలో క్రియేటివిటీ అతన్ని అట్రాక్ట్ చేసింది, అందుకే అందులో ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. అలా వీడియోస్ చూసి చాక్లెట్ తయారీ మీద కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత దిగ్విజయ్ తన ఇంటి కిచెన్ లో ఎక్స్పెరిమెంట్ చేయడం ప్రారంభించాడు. అవసరమైన ఎక్విప్మెంట్స్ ఇంకా వాటికి కావాల్సిన పదార్థాల కోసం ఆన్లైన్ ఇంకా లోకల్ మార్కెట్లను ఉపయోగించాడు. చాక్లెట్ తయారీకి తను వాడిన పదార్థాలు వచ్చి కోకో పౌడర్ ఇంకా కోకో బటర్, ఇవి కేరళ, తమిళనాడు నుండి తెప్పించుకున్నాడు. షుగర్, మిల్క్, బెల్లం, కుంకుమ పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క వంటి భారతీయ స్పైసెస్, జామున్, ఇండియన్ బ్లాక్బెర్రీ, బేరా, ఇండియన్ ప్లమ్ వంటి లోకల్ ఫ్రూట్స్ తెప్పించుకున్నాడు. ఇంకా చాక్లెట్ తయారీకి సంబంధించిన ఎక్విప్మెంట్ విషయానికి వస్తే నార్మల్ చాక్లెట్ మిల్టింగ్ ప్యాన్, వేర్వేరు షేప్స్ లో మోల్డ్స్, ఒక చిన్న టెంపరింగ్ మిషన్, చాక్లెట్ ను కూల్ చేయడానికి ఫ్రిడ్జ్, ఇవన్నీ రెడీ చేసుకున్నాడు. అన్ని పదార్థాలు సిద్ధం చేసిన తర్వాత దిగ్విజయ్ చిన్న అమౌంట్ లో చాక్లెట్ తయారు చేయడం మొదలు పెట్టాడు. భారతీయ సుగంధ ద్రవ్యాలు ఇంకా ఫ్రూట్స్ ను చాక్లెట్ లో కలిపి ప్రత్యేక రుచులను తయారు చేయడంపై దృష్టి పెట్టాడు. ఫస్ట్ లో కుటుంబ సభ్యులు ఈ చాక్లెట్ ను రుచి చూసి వారి అభిప్రాయం తీసుకుని టేస్ట్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలా మంచి టేస్ట్ వచ్చే వరకు చేంజెస్ చేసుకుంటూ అందులో ఎక్స్పర్ట్ అయ్యాడు. ఆ తర్వాత వాటిని తన ఫ్రెండ్ సర్కిల్ లో ఆ చాక్లెట్ ని ఉంచి వారు బాగుందని చెప్పడంతో దిగ్విజయ్ తయారు చేసిన చాక్లెట్లకు మంచి స్పందన వచ్చింది. దాంతో అతనికి దీన్ని అమ్మాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడే దీపావళి సందర్భంగా ఆయన ఫాదర్ కొత్త కారు కొన్నప్పుడు షోరూమ్ లో గిఫ్ట్ బాక్స్ లో చాక్లెట్లు ఇచ్చారు. ఇది దిగ్విజయ్ కు ఒక ఐడియా జనరేట్ చేసింది. అతను ఉదయపూర్ లోని కార్ షోరూమ్లు, హోటల్ యజమానులను సంప్రదించి చాక్లెట్ శాంపుల్స్ ని చూపించాడు. ఒక కార్ షోరూమ్ యజమాని అతని చాక్లెట్లను మెచ్చి 1000 చాక్లెట్లను ఆర్డర్ ఇచ్చారు. మొదటి పెద్ద ఆర్డర్ ద్వారా వచ్చిన ఎక్సైట్మెంట్ తో దిగ్విజయ్ తన సొంత బ్రాండ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తన సిబ్లింగ్స్ నేమ్స్ తీసుకొని బ్రాండ్ కు సారం అనే పేరు పెట్టాడు. అతని బ్రదర్ మహావీర్ సింగ్ సహకారంతో లోగో, ప్యాకేజింగ్, బ్రాండింగ్ కు ప్రొఫెషనల్ లుక్ తో డిజైన్ చేశాడు. ఆ తర్వాత దిగ్విజయ్ సోషల్ మీడియా ద్వారా తన బ్రాండ్ ను ప్రమోట్ చేయడం ప్రారంభించాడు. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి చాక్లెట్లు తయారు చేసే ప్రాసెస్, కొత్త ఫ్లేవర్లు, కస్టమర్ ఫీడ్బ్యాక్ లను వీడియో ద్వారా షేర్ చేశారు. అంతేకాకుండా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా ఆర్డర్స్ అందుకున్నాడు. ఇంకా లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో బ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్నాడు. అలా 2021 నాటికి సారం చాక్లెట్లు ఉదయపూర్ అంతా రికగ్నైజ్ అయ్యాయి. ఇంకా జైపూర్, ఢిల్లీ, బెంగళూరు నుంచి ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. అలా తన చాక్లెట్స్ కి డిమాండ్ పెరిగిపోవడంతో దిగ్విజయ్ తన మార్కెట్ ని ఎక్స్పాండ్ చేస్తూ ఉదయపూర్ లో చిన్న వర్క్ షాప్ ని రెంట్ కి తీసుకొని పెద్ద మిషన్స్ కొని ఎక్కువ అమౌంట్ లో చాక్లెట్స్ తయారు చేసి సేల్ చేశాడు. అలా 2021 ఎండింగ్ కల్లా సారం చాక్లెట్లు 2 టన్నుల కంటే ఎక్కువ సేల్ అయ్యాయి. ఈ బ్రాండ్ భారతీయ రుచులు ఇంకా ప్రీమియం క్వాలిటీకి ప్రసిద్ధి చెందింది. అలా 2022 చివరి నాటికి సారం చాక్లెట్లు ₹1 కోటి ఇన్కమ్ ని రీచ్ అయ్యాయి. దిగ్విజయ్ అంతటితో ఆగకుండా కొత్త ఫ్లేవర్లను పరిచయం చేస్తూ బ్రాండ్ ను మరింత ఎక్స్పాండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. చిన్న వయసులో చిన్న ఆలోచనతో ప్రారంభించిన దిగ్విజయ్ తన హార్డ్ వర్క్ ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా 1 crore బిజినెస్ వరకు ఎదిగి ఆ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.